సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది. దీంతో ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో బస్సుల్లో రద్దీ నెలకొనగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయలేదని మండిపడుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. భారీగా సొంతూర్లకు పయనమైపోతున్నారు పట్నం వాసులు. దీంతో నగరంలోని ప్రధాన బస్ స్టాప్లన్నీ కూడా జనాలతో రద్దీగా మారాయి. ప్రజెంట్ నేను ఎల్బీ నగర్ బస్ స్టాప్ లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు, ఉదయం నుంచే కూడా భారీ ఎత్తున ప్రయాణికులు ఈ బస్ స్టాప్ కి తరలి వస్తూ ఉన్నారు. దీంతో ఈ బస్ స్టాప్ ప్రాంగణం అంతా కూడా ప్రయాణికులతో రద్దీగా మారింది. అయితే ప్రయాణికులు వస్తున్నారు, వారు బస్సుల కోసం గంటల తరబడి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తున్నప్పటికీ వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించడం లేదని కూడా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ బస్సుల కోసము భారీ ఎత్తున ప్రయాణికులు వస్తారు, వారు గంటల తరబడి బస్ స్టాప్ లో వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కనీసం వారికి త్రాగునీరు సదుపాయం కావచ్చు, ముఖ్యంగా టాయిలెట్ ఫెసిలిటీ అయితే కల్పించలేదని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చుట్టూ మనం చూసుకోవచ్చు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కూడా పబ్లిక్ టాయిలెట్ లేదు, లేదంటే మొబైల్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయలేదు. అయితే వేల సంఖ్యలో ప్రయాణికులు ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా మహిళలు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు. ఏదైనా ఎమర్జెన్సీ అయినప్పుడు కనీసం టాయిలెట్స్ కూడా లేకపోతే ఎలా అని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే సౌకర్యాలు కల్పించినప్పటికీ కూడా మరికొన్ని చోట్ల ఎటువంటి సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నామని కూడా చెప్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో కాలేజీ పోయే అమ్మాయిలు కావచ్చు, అంటే వృద్ధుల నుండి పిల్లల వరకు ప్రతి ఒక్కరు కూడా కుటుంబాలతో సహా ఇక్కడికి వస్తూ ఉంటారు బస్ స్టాప్లకి. కానీ బస్ స్టాపుల్లో కనీస వసతులు కూడా కల్పించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల కూడా ఎక్కడ చూసుకున్నా పబ్లిక్ టాయిలెట్ అందుబాటులో లేనట్టుగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈ బస్ స్టాప్ ప్రాంగణం మొత్తంలో కూడా ఎక్కడ మనకి వాటర్ ఫెసిలిటీ కానీ టాయిలెట్ ఫెసిలిటీ కానీ కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర పరిస్థితి అయితే ఏం చేయాలని కూడా వారు అడుగుతూ ఉన్నారు ప్రయాణికులంతా కూడా. అయితే ఇటువంటి సమయాల్లో ఏవైతే పండుగలప్పుడు రద్దీగా ఉంటుంది బస్ స్టాపులన్నీ కూడా, అటువంటి సమయంలో ప్రయాణికుల కోసము ప్రత్యేకంగా మొబైల్ టాయిలెట్స్ అయినా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అటువంటి సదుపాయాలు ఏవి కల్పించకపోవడం పట్ల కూడా వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు, పోలీస్ అధికారులు, ట్రాఫిక్ అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇటు ఆర్ఎండ్బి అధికారులు కూడా, జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇందులో భాగమయ్యి ప్రజలకు, ప్రయాణికులకు సంబంధించినటువంటి సదుపాయాలని కల్పించాలని కూడా ప్రయాణికులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.